క్షమించమని ఏడవాలి, వాటి విషయమై పశ్చాత్తాపపడాలి, క్షమాపణ కొరకు వేడుకోవాలి. శంకర్ ఏమని ప్రార్థించాడు? పాపినైన నన్ను కరుణించు. కరుణించు. దేవుడు కరుణించి పాపికి ఏమి దయచేయాలి? క్షమాపణ దయచేయాలి. క్షమాపణ లేకుండా రక్షణ లేదు. క్షమాపణ ముందు అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పాపముతో ఉన్నవారిని, పాపులను ఏం చేయబోతున్నాడు? క్షమించబోతున్నాడు. క్షమించి రక్షిస్తాడు. పాపాలు క్షమింపబడకుండా రక్షణ లేదు కదా. ఎంత గొప్ప పని చేయడానికి వచ్చాడు చూడండి. అంటే ముందు క్షమాపణ, తరువాత రక్షణ. అంటే మనకు రక్షణ అనే శిరస్నానము ఇచ్చే ముందు క్షమాపణను ఇస్తున్నాడు. రక్షణ అనే ఓడలోనికి ఎక్కాలంటే టికెట్ కావాలి. ఏంటా టికెట్టు? క్షమాపణ. క్షమింపబడినటువంటి వ్యక్తికి టికెట్ వస్తుంది. ఆ టికెట్ తీసుకునే వ్యక్తి రక్షణ అనే ఓడలోనికి వెళ్తాడు. అంటే దేవుని కుటుంబంలోనికి, దేవుని సంఘంలోనికి వెళతాడు. అర్థమైందండి? టికెట్ ఇవ్వకముందు పాప క్షమాపణ ఆయన దయచేస్తాడన్నమాట. పాప క్షమాపణ దయచేస్తాడు. అది దయచేయబడిన తర్వాతే టికెట్ వస్తుంది. ఎక్కడికి ఎక్కడానికి? ఓడలోనికి ఎక్కటానికి. అర్థమైందండి? కనుక క్రిస్మస్ అంటే సంతోషాలు కాదు, సంబరాలు అంతకంటే కాదు, ఆనందాలు అంతకంటే కాదు. ఓకే. అయితే కానీ క్రిస్మస్కి నిజమైనటువంటి అర్థం ఏంటంటే ఆయన రాకకు ఎన్నో కారణాల మీద వచ్చాడు. ఆ కారణాలన్నీ తెలుసుకోవటమే క్రిస్మస్ అన్నమాట. 100 కారణాలు చెప్పిన వాళ్ళు ఎవరు? 100 కారణాలు తెలుసుకున్న వాళ్ళు ఎవరు? చచ్చిపోయే లోపు మీకు నేర్పిస్తాను. అవి మీరు కూడా అవి తెలుసుకోకుండా చస్తే నరకానికి పోతారు. ఎందుకు? నేను పుట్టింది ఆ తండ్రి కొరకే. నేను చేయాలి ఆ తండ్రి పనులే. చేయాలంటే అన్నీ తెలుసుకోవాలి కదా. మరి ఎలా చేయాలో తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఏం చేస్తావు? కనుక అన్నీ తెలుసుకోవాలి. వాటిలో ఒకటే ఈ క్షమాపణ. ఏంటది? క్షమాపణ. ఎంత బాగుంది! క్షమాపణ. ఏం క్షమాపణ? పాపముల విషయములో క్షమాపణ. ఈ క్షమాపణను గురించి పలకటం సులువు, క్షమాపణ పలకటం తేలిక. అర్థమైందండి? వినటం కూడా తేలికే. పలకటం తేలికే, వినటం కూడా సులువే. మరి ఏది కష్టం? మన జీవితంలో ఇది చూపించటం అనేది చాలా చాలా కష్టం అన్నమాట.
వినడం తేలిక, నోటితో పలకడం కూడా తేలికే. కానీ కష్టమైనదేంటి? జీవితంలో దానిని చూపించటం. అది చాలా కష్టమైపోయింది. అసలు క్షమాపణ అనేది ఎంత ముఖ్యమో తెలియాలి, ఎంత అవసరమో తెలియాలి, అది ఎంత విలువైనదో మనకి తెలియాలి. దాని యొక్క విలువ, విశిష్టత, విశేషం మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అది ఎంత గొప్పదో తెలియాలి మనకి, ఎంత ఉన్నతమైందో తెలియాలి మనకి. ఈరోజు దాన్ని తెలుసుకోవాలి మనం. అది ఎంత విలువైనది, ఎంత గొప్పది, ఎంత విశిష్టమైనది, ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? దానిని ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు పక్క ఊరు నుంచి రాలేదు, నజరేతుకి. పక్క ఊరు నుంచి రాలా, పక్క రాష్ట్రం నుంచి రాలా, పక్క దేశం నుంచి రాలా. అన్ని లోకాలకు అతీతమైనటువంటి లోకం పరలోకం. అది ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుందో తెలియదు. కోట్లే, లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది.